వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. జీవితంలో హెల్త్ కావాలి అని అనుకుంటే అనంత అమృత క్రియ, అలాగే హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటే అనంత ఆనంద క్రియ, దాంతోపాటు డబ్బు కూడా కావాలి అని అనుకుంటే అనంత కుబేర క్రియ, దాంతోపాటు ఓవరాల్గా లైఫ్ అంతా 360 డిగ్రీస్లో మనకు బాగుండాలి అని అనుకుంటే పంచభూతాల దీక్ష. ఇవన్నీ కూడా విన్నారా ఎప్పుడైనా? వినకపోతే మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బికాజ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది నమ్మకం అన్నమాట. అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆయన అడ్రస్ చేస్తారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సక్సెస్ చూడడానికి చిన్న మాటే అయినా అది సాధించాలి అని అనుకుంటే ఒక జీవితకాలం సరిపోతుంది. ఎందుకంటే మనిషి ఒకటి సాధించిన తర్వాత ఇంకోటి సాధించాలి, అది నెవర్ ఎండింగ్ ఉంటుంది. కానీ ఒక్క గోల్ మాత్రం లైఫ్లో గట్టిగా పెట్టుకుంటారు సార్. సో అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అనుకుని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు, మెయిన్ గోల్నే మర్చిపోతూ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ప్రాపర్గా కూర్చొని నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే మీ భగీరథ క్రియ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? మేము అనంత భగీరథ క్రియలో చెప్పేది ఒకటేనండి. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఇంక ఆ రోజు ఆ గోల్ పెట్టుకున్నప్పుడు మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోనండి. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేనంటే ఇక్కడి నుండి డైవర్ట్ అవ్వను అనేది మీరు బలంగా ఫిక్స్ అవ్వలేదు. అలా ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయినప్పుడు ఏమవుతుందంటే డైలీ 41 days దాన్ని ఒక్కరోజు ఒక్కో రకంగా అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూనివర్స్ అనేది మనకు ఒక 10 రకాల దారులు చూపిస్తుందండి. ఇలాంటి వాళ్ళకి మనం క్లాస్లో ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే భగీరథ క్రియ క్లాసులకు వచ్చిన వాళ్ళకు చూడండి, ఇప్పుడు మనం బలంగా ఏదన్నా అనుకున్నాం అనుకోండి, దానికి విజువలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తినాలని బలంగా అనుకున్నాం అనుకోండి, మనం వెళ్ళే దారిలో మనకి ఐస్ క్రీమ్స్ ప్యారలల్ కనిపిస్తుంటాయి. తర్వాత మనం ఏదైనా ఫుడ్ తినాలనుకున్నాం అనుకోండి, మన మొబైల్లో మనకు తెలియకుండా అదే వీడియో వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఎలాగంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అది బలంగా అనుకుంటున్నాం మనం. ఇప్పుడు యూనివర్స్ రెడీగా ఉందండి. పెద్దలు అంటుంటారు, మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మన కోసం 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఇప్పుడు ఈ ప్రజెంట్ జరుగుతుందండి అది. ఎందుకంటే భూమిపైన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీను మనం ఎలా వాడుకుంటే సక్సెస్ అవుతాం అనేది ముందు మనం తెలుసుకోవాలండి. మనం ఏదైతే కోరుకుంటామో అక్కడి నుంచి డైవర్ట్ అవ్వకూడదు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఈరోజు గోల్ పెట్టుకుంటారు. గోల్ పెట్టుకున్న తర్వాత ఈరోజు బలంగా ఎన్ని ఇబ్బందులు వచ్చి నేను దీనిపైన స్టేబుల్గా ఉంటానని ఫిక్స్ అయిపోతారు. ఆ జర్నీలో ఏమవుతుందంటే ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజుల తర్వాత వీళ్ళకి దారి కనిపించదు అనమాట. అంటే నేను ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా నాకు ఎటువంటి రిజల్ట్ రావట్లేదు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిదానంగా అక్కడి నుంచి వన్ బై వన్ డైవర్ట్ అవుతూ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది మనకి దగ్గరికి తీసుకురాదు. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, అది 100% మన దగ్గరకు వస్తుంది కదండి. వస్తుంది అంటే నమ్మాలి, అక్కడ ఆర్డర్ ఇచ్చాము వస్తుందని అక్కడ కూర్చున్నాం కాబట్టి తీసుకొస్తారు అక్కడ. సేమ్ ఇది కూడా అలాగేనండి. మనం యూనివర్స్కి ఇది ఆర్డర్ ఇచ్చాము, అది మన దగ్గరకు వస్తుందని బ్లైండ్గా నమ్మాలి. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయినా మన దగ్గరకు వస్తుంది. ఆ లేట్ అయ్యే క్రమంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ కుక్ ఎవరైతే ఉంటారో దాన్ని కుక్ చేయాలి, మనం ఇచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో. అంటే ఇక్కడ టైం టేకన్ తీసుకుంటుంది అనమాట. యూనివర్స్ కూడా అలాగేనండి. ఇప్పుడు నాకు ఇది కావాలనుకున్నప్పుడు యూనివర్స్ అనేది తన క్రియేషన్ అది చేస్తూ ఉంటుందన్నమాట. మనకి ఇవ్వడానికి ఇది కోరుకున్నాడు, దీనికి ఎలాగైనా ఈయనకి ఇచ్చి తీరాలన్నప్పుడు దాని పని అది చేస్తూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో డైవర్ట్ అయిపోతాం. మధ్యలో డైవర్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ అనేది దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తుంది. ఆ విధంగా మనము బలంగా ఒకటే కోరుకున్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ కూడా దానికి సంబంధించిన క్రియేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. మనుషులు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక దానిపైన ఉండి ఒక 4-5 రోజుల తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దానిపైన వెళ్ళి ఇంకొక 1 month తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దానిపైన వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకే క్లారిటీ లేనప్పుడు ఈ యూనివర్స్ అనేది మన దగ్గరికి ఇవ్వదండి. కాబట్టి ఒకటి అడిగినప్పుడు మనం దానిపైన బలంగా నిలబడాలి. ఆ నిలబడినప్పుడే యూనివర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కానీ మీరు అన్నది ఎంత ప్రాక్టికల్గా ఉందో. నిజం చెప్పాలంటే యూనివర్స్, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ నమ్మని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు చూసేదే నిజము, అదే నమ్ముతారు. ఇవన్నిటి గురించి వాళ్ళకి ఇన్ఫాక్ట్ కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా కొట్టిపడేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు? మనకు వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకు ఊహ తెలిసినప్పుడు నుండి వాళ్ళ లైఫ్లో ఇలాంటి మిరాకిల్స్ చాలా జరిగింటాయండి. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది నేను అనుకున్నాను కాబట్టి జరిగింది అనుకుంటున్నారు, కానీ అది మిరాకిల్ అని వాళ్ళకి తెలియదు. మనం ఉన్నామండి బలంగా ఒక వ్యక్తి గురించి ఒక 4-5 రోజులు ఆలోచన చేస్తున్నాండి, 100% ఆ వ్యక్తి గురించి మనకు కాల్ రావడం కానీ, ఆ వ్యక్తి డైరెక్ట్ మనకు తారాసపడడం కానీ, ఆ వ్యక్తి గురించి ఎవరో మన దగ్గర మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే మనం బలంగా ఆలోచన చేసామండి.
అంటే అక్కడ నుంచి డైవర్ట్ అవ్వలేదు. ఓకే. నేను ఎలాగని ఈ వ్యక్తిని కలవాలి, ఈ వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి అనేది యూనివర్స్కి ఇచ్చేసాము. ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే తన పని తను చేసుకుంటూ మనకు సిమ్టమ్స్ అనేది పంపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కాల్ రావడం కానీ వెయిట్ చేయి నేను పంపిస్తున్నాను అని ఎవరో ఆ వ్యక్తి గురించి మన దగ్గర మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం కొట్టేస్తున్నాము. మనం చాలామంది బిలీవ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా కాల్ చేయాలని ఒక 1 అవర్ బిఫోర్ అనుకుంటాము, అలా హోల్డ్లో పెట్టామనుకోండి, తర్వాత ఆ వ్యక్తే కాల్ చేస్తాడు. అప్పుడు మనం ఫస్ట్ అనే మాట ఏంటంటే నేనే కాల్ చేయాలనుకున్నాను, పక్కన పెట్టేసి నువ్వు కాల్ చేసావంట. ఇది అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఇలాంటివి చిన్నవి ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్నాయండి. బట్ మనిషి ఏం చేస్తారంటే ఇవి చిన్నవి కాబట్టి జరుగుతున్నాయి అనుకుంటారండి. మీరు స్టేబుల్గా నిలబడ్డారు, ఒకే దానిపై నిలబడ్డారు అనుకోండి, మీకు ఎంత పెద్ద గోల్ ఉన్నా కూడా మీరు అచీవ్ చేసుకోవడానికి యూనివర్స్ అనేది మనకి ఎవ్రీ మినిట్ మనకు సపోర్ట్గానే ఉంటుందండి. ఓకే ఓకే. సో ఏదైనా సాధించాలి అని అనుకుంటే మైండ్లో డెఫినెట్లీ చాలా క్లమ్జీనెస్, కన్ఫ్యూజన్ ఉంటుంది. డెఫినెట్లీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాని గురించి. అయితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ అనంత భగీరథ క్రియ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది ఏంటి? ప్రతి ఒక్క క్లాస్లో 41 డేస్ అనేది సాధన టైం అనేది వాళ్ళకి 100% ఉంటుందండి. అంటే ఒక్క క్లాస్కి ఇప్పుడు డబ్బు గురించి వచ్చిన వాళ్ళకి డబ్బు పట్ల మీరు ఈ 41 రోజుల్లో చేయాల్సిన పని ఏంటని చెప్పేస్తాము. తర్వాత హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 41 రోజుల్లో మీరు ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేస్తున్న తప్పులు ఏంటి, ఇప్పుడు ఎలాగ ఉండాలని చెప్పేస్తాము. రిలేషన్ ప్రాబ్లం అంటే రిలేషన్ ప్రాబ్లం ఎలాగుంటుందంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంతకుముందు ఒక రిలేషన్ ప్రాబ్లం ఉందంటే ఇంతకుముందు బాగుండేదని అర్థం అండి. ఆ బాగున్నప్పుడు ఆ రిలేషన్ ఎలాగుందో దాని వాల్యూ ఈ 41 డేస్లో సాధన చేయని చెప్పేస్తాము. సేమ్ ఈ భగీరథ క్రియలో కూడా నీకు ఏదైతే కావాలో, నీకు పాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటికి ప్రేమతత్వం కృతజ్ఞతతో ఉండి నీ ఫ్యూచర్ ఏది కావాలో దీన్ని సాధన చేయమని వాళ్ళకి రోజు చెప్పిస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయడం వాళ్ళకి 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అండి. వీళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఉంటారో కాల్ చేసి ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండి. ఓకే. అయితే వాళ్ళ డైలీ లైఫ్ ఉంటుంది ఒకటి, అది రియాలిటీ. అది తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన ఇంకొకటి, అది ఇంకొక రియాలిటీ. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే ఆ డిస్టెన్స్ని వాళ్ళు ఎలా అచీవ్ చేయాలంటారు దీనివల్ల? అదేనండి, ఈ 41 డేస్ అది అయితే ఉంటుందో ఇప్పుడు రోజువారీ జీవితంలోనూ 1 by 1 వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఒక అబ్బాయి కార్ డ్రైవింగ్ వెళ్ళాడు అనుకోండి, కార్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు వాడికి ఫస్ట్ రోజే కారు రాదు కదా, అంటే ఒక 20 డేస్ 25 డేస్ 30 డేస్ అది ప్రాక్టీస్ ఉంటుంది. రోజు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక 40 డేస్ తర్వాత అబ్బాయి కార్ వేసుకొని ట్రాఫిక్కి వెళ్తాడా లేదా? సేమ్ అలాగేనండి ఇది కూడా. మనం ఏం చేస్తుంది 41 డేస్ అనేది ఎక్స్పెషల్ ఎందుకు పెట్టామంటే సైన్స్ ప్రకారంగా తీసుకున్నా కూడా మన మైండ్ మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, మనం ఏదైతే చెబుతున్నామో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా 41 డేస్ టైం తీసుకుంటుందండి. ఓకే. సో ఒకటి యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అదొక అలవాటు లాగా అయిపోతుంది, తర్వాత అదొక లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటుంది కదా. అయితే దాని తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మారుతుంది అంటారు? తర్వాత ఒకసారి పాజిటివ్లోకి వచ్చిన తర్వాత పొరపాటున కూడా నెగిటివ్లోకి వెళ్ళారండి. ఎందుకంటే ఫస్ట్ మేము వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్లో మీరు ఇప్పటి వరకు మీకు జరిగిన నెగిటివ్ ఏంటి, ఈ రోజు అంటే ఒక 1 వీక్ ఇప్పటి వరకు నెగిటివ్ ఏది జరిగో ఒక పేజీలో రాయమంటామండి. తర్వాత ఇప్పటి నుండి నెక్స్ట్ 1 వీక్ వరకు ఏవైతే జరుగుతూ ఉంటాయో నెగిటివ్ రాసేయమని చెప్పేస్తాం. తర్వాత వాళ్ళు మా దగ్గర క్లాస్కి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ అన్నీ చదవమని చెప్తాం అనమాట. అది చదివినప్పుడు వీటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలనేది మేము అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఒక జర్నీ. తర్వాత ఒక 1 మంత్ తర్వాత వాళ్ళ నెగిటివ్ చదవమన్నా చదవరు, ఎందుకంటే ఈ పాజిటివ్కి అలవాటు పడి ఉంటారు అనమాట. ఆ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే వాళ్ళు భయపడతారు. అంటే నేను పొరపాటున కూడా నెగిటివ్ ఆలోచన చేసిన, నెగిటివ్ వ్యక్తులను కలిసిన, నెగిటివ్ విన్నా, మాట్లాడినా మళ్ళీ నా యొక్క లైఫ్ అనేది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకు బుక్లో ప్రాక్టికల్గా రోజు దాన్ని ఒకసారి వాళ్ళు రిపీట్ చేయమని చెప్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళ మైండ్ అనేది అలా ట్యూన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ముందుగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, తర్వాత ఎండ్ చేయాలని అనుకున్నా, తర్వాత కంటిన్యూ చేయాలని అనుకున్నా కూడా ఒక నమ్మకం అనేది కావాలి ఎవరికి. 100% అండి. Then sir, thank you so much and thanks for your time, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.